సార్ యాక్చువల్లీ కళ్యాణ్ గారు వెరీ గ్రేట్ పర్సనాలిటీ. సో అలాంటి వ్యక్తి మిమ్మల్ని ఎందుకు చూస్ చేస్తున్నారు? చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు కూడా. లైక్ మీకు ఒకటి కాదు, 2 కాదు. చాలా పోస్టింగ్స్ ఉన్నాయి జనసేన తరఫు నుంచి. అంటే ఐ డోంట్ థింక్ ఆయన ఆ డిసిషన్ మూమెంటరీగా తీసుకున్నారని నేను అనుకోవట్లేదు. ఎక్కడో కొంచెం మా పేరెంట్స్ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఖచ్చితంగా వాళ్ళు ఏంటి అని తెలుసు. తర్వాత నా గురించి కూడా ఆయన, నాకున్న బ్యాక్గ్రౌండ్, నేను పెరిగిన విధానం, కాలేజీలో చేసిన పోరాటాలు కానీ, ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితంలో నేను ఎట్లయితే ప్రిన్సిపల్గా నా లైఫ్లో ఏమైందండి, నాది ఏదైతే ఒక పాలిటిక్స్ నేను ఆ పాలిటిక్స్లోకి నేను కంప్లీట్గా పోకపోయినా నా వ్యక్తిగత జీవితంలో మాత్రం నేను ప్రాక్టీస్ చేశాను. అంటే ఎక్కడ కూడా మనం ఒక అన్యాయం కానీ, ఒక మోసం కానీ, అన్యాయాన్ని ఎదురుస్తూనే వచ్చాం ఎక్కడ ఛాన్స్ ఇచ్చినా. లేదు, మన లైఫ్లో ప్రిన్సిపల్స్ కానీ, ఇంటెగ్రిటీ కానీ వదులుకోకుండా ఇవాళ వాట్ ఎవర్ నేమ్ జనసేన పార్టీ హాస్ గివెన్ మీ హ్యూజ్ ప్రొఫైల్. బట్ దాని ముందర కూడా నాకంటూ ఒక ఏదైతే ప్రొఫైల్ ఉండిందో, అది మేము గడిపిన ఏదైతే విలువలతో కూడిన జీవితం గడిపాం, అది ఆయనకి నచ్చి ఉండొచ్చు. అది వెరీ టఫ్ పాత్ కదా సార్. ఈ ప్రాసెస్లో మీకు ఎప్పుడన్నా థ్రెటనింగ్ కాల్స్ కానీ అలాంటివి వచ్చాయండి? చాలా ఉంది. అంటే నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. కళ్యాణ్ గారికి ఇటువంటి స్టోరీస్ చాలానే విన్నాడు నా దగ్గర నుంచి. ఒకసారి నేను చదువుకుంటున్నప్పుడు క్యాంపస్లో మా బ్రదరు నన్ను పిలిచి, మా అన్న లాయర్ అప్పటికే ప్రాక్టీస్, పిలిచి నాన్న నిన్ను నెల్లూరు రమ్మన్నాడు, ఏదో కొంచెం పని ఉందట. అంటే మామూలుగానే ఏదైనా పని ఉంది కదా, నెల్లూరుకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న ఏం మాట్లాడలేదు. ఒక 2 రోజుల తర్వాత ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు వచ్చి నన్ను, అదే నువ్వు ఇక్కడ చేసావు, ఈ గలబాలు కొట్లాట్లు అంతా బాగానే ఉంది, అక్కడ కూడా పోయి ఇదే కంటిన్యూ అయ్యి నీ ప్రాణం మీదకి ఎందుకు తీసుకున్నావు అన్నాడు. మీకు ఐడియా లేదు ఏం జరుగుతుంది? నాకు తెలియదు. నేను నా ప్రాణం మీద తీసుకునేది ఏమైంది అన్నా. నేను నీకు తెలియదా అన్నాడు. తెలియదు. నువ్వు ఎందుకు వచ్చావు నెల్లూరుకి తెలుసా అన్నాడు. తెలియదు అన్నా. హైదరాబాద్లో ఉంటే నేను చంపేస్తామని బెదిరించారు ఏబీ వాళ్ళు. మీ అన్నకి ఇంటికి వచ్చి మీ తమ్ముడిని లిస్ట్లో ఉన్నాడు, అతను రాడికల్స్లో జరుగుతున్నాడు, మాకు రాడికల్స్కి ఒకరి మీద ఒకరు నడుస్తున్నది, సో మీ తమ్ముడిని ఇక్కడ ఉంటే ఆయన ప్రాణానికి మేము గ్యారంటీ లేదు అని చెప్తే చెప్పారట కదా అన్నాడు. నాకు తెలియదు ఏ విషయం అని చెప్పి పోయి మా నాన్నని అడిగాను. అంటే మా నాన్న, అవునరా ఇట్లా చెప్పారట, సరే 2 రోజులు పంపి ఇక్కడికి అని చెప్పాను అన్నాడు. ఏం చేయాలనుకుంటున్నారు నాన్న? నువ్వు చెప్పు అన్నాడు. అరే వాడు బెదిరించానని చెప్పి మన జీవితం మార్చుకుంటామా, లేకపోతే ఇట్లా పెరిగ్గా వచ్చి అనుకుంటామా, చూద్దాం. బెదిరించిన వాళ్ళ సంగతి కూడా నేను వెనక్కి పోతాను, నేను అక్కడనే చదువుకుంటాను అని చెప్పి వెనక్కి వచ్చేసిన. నిజంగా మా నాన్నగారి మీద నాకు ఎంత ఆ రోజు ఆయన గౌరవం పెరిగిందంటే, ఆయన ఏమన్నాడంటే, సరే నేను కూడా ఒక కమ్యూనిస్ట్ రా, భయపడి ఓ మ్యాక్సిమం చచ్చిపోతావు కదా, పోనీలే ఇంకోటి ఉన్నాడు నాకు, నువ్వు ఆపవాక, నువ్వు చేయాల్సింది చెయ్యి, నువ్వు ఎప్పుడు మంచిగా నిలబడ్డావు నాకు తెలుసు, నువ్వు తప్పు చేయకు. నేను ఆ రోజు అంటే ఇవన్నీ పాత స్మృతులు కాబట్టి మాట్లాడినప్పుడు మీరు చెప్తుంటే నేను ఆ రోజు ఏం చేశానంటే, మా నాన్న మాట చెప్పిన తర్వాత రాత్రి అంతా నెల్లూరులో ఒక లేతులో కూర్చొని ఒక గొడ్డలు తయారు చేసుకున్నాను. అది ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. అది నా కోరిక ఏంటంటే, అది కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని. అది నన్ను ఎన్నిసార్లు లైఫ్ సేవ్ చేసిందో. నా మీదకి అటాక్స్ అయినాయి నేను కాలేజీలో ఉన్నప్పుడు, 15 మంది వచ్చి ఒకసారి మీద పడ్డారు, ఆ గొడ్డలతో సేవ్ అయినా నేను. సో ఇటువంటివి చాలానే మమ్మల్ని బెదిరించిన రోజులు ఉన్నాయి, యాక్చువల్గా వచ్చి మీద పడి కొట్టడానికి వచ్చిన రోజులు ఉన్నాయి. పోలీసు రోల్ ఏంటి సార్ అక్కడ ఇవన్నీ జరుగుతున్నప్పుడు? పోలీసులు మాకు సపోర్ట్ ఉండేది కాదండి ఇప్పుడు కూడా. అంటే మేము నక్సలైట్స్ కింద కదా, పోలీసులు యాంటీ నక్సలైట్స్. సో పోలీసులు ఏ రోజు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని తిట్టేవాళ్ళు. అంటే హ్యుమానిటేరియన్ యాంగిల్లో చూసేవాళ్ళు కదా అసలు. పోలీస్ స్టేషన్కి ఇప్పుడున్న పోయి కంప్లైంట్ ఇస్తే
వాళ్ళు మమ్మల్ని తిట్టేవాళ్ళు. అంటే బై డిఫాల్ట్ మీకు ఒక ఫిల్టర్ ఉండేది మీ అందరి మీద. వాళ్ళ అదే దృష్టి. మీకు అట్టే కావాలరా అనేవాళ్ళు. మాకు ఎప్పుడు కూడా మా యొక్క ధైర్యంతో బతికాం కానీ పోలీసుల సపోర్ట్తో ఈ రోజు లేదు. ఈ జరిగిన తర్వాత 2.5 సంవత్సరం నేను క్యాంపస్లో అట్లీస్ట్ ఒక 4-5 సార్లు అటాక్లు ఫేస్ చేసిన. ఓకే ఓకే. అన్నీ తట్టుకొని నిలబడి ధైర్యంగా నిలబడి ఫేస్ చేసుకొని బయటకు వచ్చిన. ఎప్పుడన్నా భయపడిన సందర్భం ఉందా సార్ ఒక్కసారన్నా? మనిషి అంత భయం ఉండదు అంటే ఈ రోజు గడిస్తే గ్రేట్ అన్నట్టు. అంటే భయం ఎందుకు ఉండదండి? అంత భయం లేని మనుషులు ఎందుకు అవుతారు? మనిషి ప్రతి ఒక్క మనిషికి ఎంతలా మనిషి కూడా భయం ఉంటుంది. కానీ భయాన్ని మించి ఆ ఒక్క క్షణంలో మనం చేయాల్సిన ఆలోచన ఉంటే భయం పోద్ది. భయం ఫ్రీజ్ చేసేస్తుంది మనిషిని. ఇప్పుడు మనం కొట్టడానికి వచ్చారు, 15 మంది ఉన్నారు. మరి వాళ్ళు కానీ ఫస్ట్ నన్ను కానీ కొడితే నేను ఇంకా అయిపోయినోడిని. సో నా దగ్గర ఇది ఉండింది. వాళ్ళు కొట్టే లోపలే తీసి నేను టక్కని ఒకరిని కొట్టా, దీంతో అటు చీలింది, పరిగెత్తారు అందరు. వాళ్ళ క్రియేట్ చేశారు ఫియర్. మనం దట్ ఈస్ దిస్ థింగ్. అప్పుడు చూసినాడు ఏమనుకుంటా, నువ్వు హీరో అనుకుంటావు. హీరో కాదు, మనం హీరోలం కాదు. భయంతో మనం చచ్చిపోతాం అనే భయంతో చేసే పనులు ఉంటాయి కొన్ని. హీరోజే ఉండదు. యు ఆర్ నాట్ హీరోస్. కానీ తర్వాత ఎప్పుడన్నా ఆ యాక్ట్స్ అన్నిటిని తలుచుకుని ఎందుకు అలా బిహేవ్ చేసాం, అంత కరెక్ట్ కాదేమో అవి అంటే కాలేజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామచంద్రరావు ఉన్నాడు బీజేపీ ప్రెసిడెంట్, చాలా బాగుంటాం ఇప్పుడు ఒకరితో ఒకరు ఏనా అని. ఆ రోజు బద్ధశత్రులు మేము క్యాంపస్లో. అట్లా చాలా మంది. ఆయన ఏబీపీ తరఫున, ఆయన ఏబీపీ లీడర్, మంచోడు, మనిషి మంచోడు. కానీ ఐడియాలజికల్ గా ఆ పక్క ఉన్నాడు, ఐడియాలజికల్ గా నేను ఈ పక్క ఉన్నా. సో శత్రుత్వం న్యాచురల్. అట్లా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు, మేమంతా మంచోళ్ళు అంటున్నది కదా. మనుషులు మంచి చెడ్డ ఉంటారు. ఐడియాలజీ ఇస్ వాట్ మేడ్ యూ ఫైన్. మనం ఆ రోజు ఈ పక్క ఉన్నాం ఐడియాలజికల్ గా లెఫ్ట్ కి, వాళ్ళు ఐడియాలజికల్ గా రైట్ ఉన్నారు. సో వాళ్ళు నమ్మింది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు, మన నమ్మింది కరెక్ట్. ఇక్కడే కళ్యాణ్ గారు చాలాసార్లు అంటుంటారు, ఐడియాలజీని మీరు అంత గట్టిగా పట్టుకోకండి. దాంట్లో మంచి ఉంటుంది, దీంట్లో మంచి ఉంటుంది. మనకు కావాల్సిన దాన్ని అన్ని మనుషులు చూసుకొని పోతుండాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఎందుకు మనల్ని సెలెక్ట్ చేశారంటే, నా దృష్టిలో ఏంటంటే మా లైఫ్లో మేము లీడ్ చేసిన పద్ధతి, ఆయనకి నమ్మకం, చెయ్యి ఏ నేపథ్యంలో వచ్చాడు, ఏ కుటుంబం నుంచి వచ్చాడు, ఈయన తప్పు చేయడు. తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఆ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా నిర్వర్తిస్తాడు. ఇతను తప్పు చేయడు. ఆయన ఒక కళ్యాణ్ గారి ఆ నమ్మకం. సో అనుక్షణం మాకు అదే ఉంటుంది. కళ్యాణ్ గారి నమ్మకాన్ని మనం ఎట్లా నిలబెట్టుకోవాలా. సో ఇక్కడనే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అంటే 2 years 4 postings వచ్చినాయి సార్ మీకు దాదాపుగా. క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పగలుగుతారా దేని తర్వాత ఏంటి? అంటే నాకు 4 పోస్టింగ్ రాలేదండి. నన్ను పిలిచినప్పుడు పార్టీలోకి January 12th ఫస్ట్ కలిస్తే April 14th నేను అఫీషియల్గా పార్టీ. వాట్ ఈస్ యువర్ రోల్ సార్ అప్పుడు? నన్ను ఒకటేమో నేషనల్ మీడియా స్పోక్స్ పర్సన్గా ఇచ్చారు, రెండోది హెడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని ఇచ్చారు. ఈ 2 రోల్స్ ఇచ్చారు. తర్వాత మనం ఈ బూత్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇటువంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పారు, కానీ ఆ రోల్లోకి నేను వెళ్ళలేదు. సో నేను పార్టీలో నన్ను జాయిన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన రోల్ మాత్రం 2, నేషనల్ మీడియా స్పోక్స్ పర్సన్ అనేది ఒకటి, హెడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకున్నాను. ఒక 2 ముక్కలో చెప్పండి సార్, రోల్ ఏంటి అనేది. అంటే అన్ని పార్టీల్లో డిసిప్లినరీ కమిటీ అని ఒకటి ఉంటుంది. కళ్యాణ్ గారు ఆ వర్డ్ నాకు ఇష్టం లేదు అన్నారు, డిసిప్లినరీ కమిటీ అనే వర్డ్. ఎందుకంటే కళ్యాణ్ గారి దృష్టిలో ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్లే కదా, వయసుకు వచ్చి వాళ్ళ ఆలోచనలో మెచ్యూర్ అయిన వాళ్ళే కదా, వాళ్ళని మనం ఎట్లా డిసిప్లిన్ చేస్తాం? ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక మనిషి మధ్య లేకపోతే గ్రూపుల మధ్య వైవిధ్యాలు, వాళ్ళకున్న థాట్స్ వల్ల లేకపోతే వాళ్ళకున్న అంబిషన్స్ వల్ల లేదు వాళ్ళ కోరికల వల్ల ఏదో ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కూర్చొని ఆ కాన్ఫ్లిక్ట్స్ కానీ మనం కానీ చేయగలిగితే, రిజాల్వ్ చేయగలిగితే చాలా వరకు సమస్య పోతాయి. సో ఇది మోర్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ పని, డిసిప్లినరీ కమిటీ పని కాదు. అంటే చాలా మంది ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు, నేను ఊరినే సైన్ చేసేసి అయితే ఆ మేమైతే నాకు చాలా నచ్చింది, నా పేరు మీద మేము కూడా ఒకటి వచ్చింది, లైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సంతకాలు పెడతా, బట్ అది కాదు రోల్.
అంటే దాని ముందు ఇన్ని డిస్కషన్స్ జరిగినాయి సార్ వాళ్ళ దగ్గర ఆ సిగ్నేచర్ జరిగే ముందు మీరు అంటే పార్టీలో ఎట్లుంటుందంటే అండి, ఏ డిసిషన్ కానీ నేను ఒకరిని తీసుకోను, లేదు ఇంకొకరు తీసుకోరు. కానీ మీ ఏదైనా బాగా ఫోకస్ అయింది రీసెంట్ టైమ్స్. ఉంటుంది కదా, మరి ఎందుకు ఉండదు ఫోకస్? నా పేరు కదా. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో ఒక పార్ట్ డిసిప్లినరీ కమిటీ. ఓకే, సో డిసిప్లినరీ కమిటీ హెడ్ గా నా పేరే వస్తుంది కదా. మరి కొన్నిసార్లు సపోర్ట్ కొడతారు, మరి తీసుకున్నారు డిసిషన్ అని. కళ్యాణ్ గారిని కూడా సంప్రదించకుండా మీరే ఓన్ గా తీసేసుకుని అందరినీ స్ట్రైక్ ఆఫ్ చేశారు అనేది కూడా బాగా అన్నయ్య. అదే అది ఎట్లుంటుంది అంటే అండి, డిసిషన్స్ కొన్ని పాపులర్ అవుతాయి, కొన్ని అన్పాపులర్ అవుతాయి. ఓకే, సో ఈ పాపులర్ అయిన డిసిషన్స్ ని అందరూ చప్పట్లు కొడతారు, భలే తీసుకున్నాడు అజయ్ కుమార్ గారు అని అంటారు. అన్పాపులర్ డిసిషన్ ఏదైనా తీసుకుంటే దాని మీద చాలా భాష్యాలు తీస్తారు. కళ్యాణ్ గారికి తెలుసా అంటే, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? కళ్యాణ్ గారు తప్పు జరగనీయడు అనే ఒక కార్యకర్తలు బేసిక్ నమ్మకం. ఓకే, సో ఈ బేసిక్ నమ్మకంలో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, సార్కి తెలియకుండా జరుగుతుంది, ఇది ఎక్కడో తప్పు జరిగింది. ఓకే, సో ఈ మధ్య జరిగిన డిసిషన్స్ లో ఇప్పుడు పార్టీకి కార్యకర్తలకి తెలిసినవో తెలియనివో చాలా తెలిసి ఉంటాయి. పార్టీ పెద్దలు అందరూ కూర్చున్నప్పుడు అన్ని బేరీ చేసుకొని తీసుకుంటారు డిసిషన్స్. అందరికి అన్ని చెప్పలేం కదా, కొన్ని బయట చెప్పగలం, కొన్ని లోపల చెప్పలేని ఉంటాయి, కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఆ ఇన్ఫర్మేషన్ చూసుకొని ఏ డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ అనేది డిసిషన్ తీసుకుంటారు. అట్టని చెప్పి తీసుకున్న ప్రతి ఒక్క డిసిషన్ కరెక్టా, తప్పు కూడా ఉండొచ్చు. ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు అడ్మిట్ మిస్టేక్స్ జరుగుతాయి, వీఆర్ ఆల్ హ్యూమన్స్. సో ఖచ్చితంగా మిస్టేక్ జరుగుతాయి. అయితే మిస్టేక్ ఏదైనా జరిగినప్పుడు మనం ఏ విధంగా సమీక్షించుకుంటాం దాన్ని, ఇది దేని వల్ల జరిగింది ఇటువంటి మిస్టేక్, ఈ మిస్టేక్ జరగకుండా ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి సార్ ప్రొసీజర్స్. అంటే ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఒక ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం కదా. కరెక్ట్. ఇప్పుడు మనల్ని పొగిడినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాము, తిట్టినప్పుడు ఎందుకు తిట్టారో కూడా ఆలోచించాలి కదా. కరెక్ట్. క్యాడర్ అంతా కూడా చాలా కొన్ని డిసిషన్స్ కి వైలెంట్ గా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినప్పుడు నేను తీసుకున్న డిసిషన్ ఆర్ పార్టీ డిసిషన్ తీసుకున్న కరెక్టో మనకు లోపల తెలిసినా కూడా ఇట్లా ఎందుకు రియాక్ట్ అయ్యారో అనేది చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉంటుంది కదా. సో అవి ఖచ్చితంగా ఉంటాయి. వీల్ హ్యావ్ టు రివ్యూ, వీల్ హ్యావ్ టు సీ పార్టీలో జరిగే దీంట్లో క్యాడర్ని మనం అంటే క్యాడర్ని ఈ విధమైన ఫీలింగ్ ఎందుకు వచ్చింది, మనం సపోర్టర్సే కదా, బయట వాళ్ళు కాదు కదా మనం తిట్టింది. ఎవరు తిట్టినా కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసేవాళ్ళు, పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు, పార్టీ గురించి అహర్నిశలు శ్రమ చేసేవాళ్ళే కదా. సో అటువంటి వాళ్ళు మనల్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తారని ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, లైక్ నేను ప్రాక్టికల్ లైఫ్లో చూసింది ఒకటి అడుగుదాం అనుకున్నాను ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ దానికి సంబంధించి. సో యూజువల్లీ ఏంటంటే సార్, చాలామంది గ్రూప్స్ కింద డివైడ్ అయిపోతారు ఎవరీ కాన్స్టిట్యున్సీలో. సేమ్ పార్టీకి సంబంధించిన ఉంటారు, కానీ ఇతను ఒక బ్యాచ్, ఇతను ఒక బ్యాచ్, ఇతను ఒక బ్యాచ్ అని చెప్పి ఉంటారు. వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు ఎలా జరుగుతాయి సార్? అంటే బేసిక్గా ఇదే నేను చెప్పింది, ఎందుకు ఫామ్ అవుతారు. లెట్ us లుక్ ఎట్ ద కాజ్. దేని గురించి గ్రూపులుగా ఫామ్ అవుతాం, రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఒక అంబిషన్ ఉందండి, నేనేదో అయిపోవాలని, నాకు ఉంది, ఇద్దరం ఒకే కాన్స్టిట్యున్సీ, అందరికి టికెట్లు రావు, అందరికి రావు కదా, అందరికి పదవులు రావు కదా. సో నేను మిమ్మల్ని కాంపిటీషన్ గా చూస్తా. కాంపిటీషన్ గా ఎప్పుడైతే మిమ్మల్ని చూడడం మొదలు పెట్టానో, నేను వేరే గ్రూప్ ఉంటా, మీరు వేరే గ్రూప్ ఉంటారు కదా, పర్సనల్ వైవిధ్యాలు ఉంటాయి, ఒక్కోసారి పర్సనాలిటీ క్లాషెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పొలిటికల్ ప్రాసెస్ లో లేకుండా ఉండడం అనేది అది అసంభవం. అంటే వాటిని న్యూట్రలైజ్ చేయడానికి మీరు తీసుకునే మెజర్స్ ఏంటి అంటే ఒక్క పర్సన్ కాదు, దీనికి ఏం చేయాలంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బాగా కింద నుంచి క్షేత్రస్థాయి నుంచి కూడా రిడ్రెసల్ కమిటీస్ రావాలి. అంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, నేను పార్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మన ఆవిర్భావ సభ 26వ టైంకి క్షేత్రస్థాయి నుంచి కూడా బాగా పటిష్టమైన పార్టీగా తయారయ్యి మనం 26వ మార్చి 26లో ఆవిర్భావ సభని మనం ఒక పటిష్టమైన పార్టీగా చేసుకుంటాం. సో ఈ స్ట్రక్చర్ లో కానీ మనం కానీ చేసుకుంటూ వస్తే చాలా దగ్గరగానే ఉంది సార్. ఈ గ్యాప్ లో పెద్ద కష్టం కాదండి రిఆర్గనైజ్ చేయడం. ఎందుకంటే దసరా తర్వాత స్టార్ట్ ఇప్పుడు పార్టీ కాదు మనం, పార్టీ చాలా ఏళ్ళ నుంచి ఉన్నాము, మనకు
గ్రూపులు ఐడెంటిఫైడ్, ఎవరేంటో తెలుసు. అంటే ఫ్యూ టైమ్స్ లర్నింగ్ అంటే అన్లర్నింగ్ చాలా కష్టంగా సార్, అది నేను అనేది. అన్లర్నింగ్ ఇస్ ఎ బిగ్ ప్రాసెస్. సి యూ మస్ట్ బీ రెడీ టు అన్లర్న్ ఆల్సో. లర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్, అన్లర్నింగ్ ఈజ్ ఆల్సో ఎ ప్రాసెస్. అన్ని నేను తెలుసుకుందే కరెక్ట్ అనుకుంటే ఎట్టా? ఇప్పుడు ఆ ప్రపంచంలో నాకు తెలిసిందే సత్యం అనుకుంటే మనం ఎప్పుడు పైకి రాం. మనకు తెలియని సత్యాలు కూడా చాలా ఉంటాయి. సో యూ మస్ట్ అన్లర్న్ ద ట్రూత్ దట్ యు నో, వాట్ యూ థింక్ ఇస్ ద ట్రూత్, అండ్ ట్రై టు లెర్న్ అదర్ ట్రూత్స్ ఆల్సో. ఓకే, సో అది చేయగలిగిన వాళ్ళే రాజకీయాల్లో. మీకు కళ్యాణ్ గారు ఒకసారి నాకు ఒక మంచి ఇది పెట్టారు, మా ఇంట్లో పెట్టుకోండి నేను. ఈ పిఠాపురంలో కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పడం జరిగితే మేము వెళ్ళాం. సో కళ్యాణ్ గారు కొంతమంది, అంటే కళ్యాణ్ గారు ఇంకొంతమంది అందరూ ఉంటుంది, వాళ్ళలో నేను ఒకరిని కూర్చొని మాట్లాడుతుంటే అందరినీ ఇట్లా నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను పిఠాపురంలో, మీ యొక్క సలహాలు చెప్పండి. అందరూ రకరకాల స్ట్రాటజీలు చెప్పారు, అన్నీ ఉన్నారు. నన్ను మాత్రం అడగలేదు. నేను కూడా మనం కొత్త కదా మనకి. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నేను నా సర్వీస్ చేసుకున్నాను, మనకు ఓట్లు ఉన్నాయి ఇక్కడ, ఆ ఓట్లని బ్యాలెట్ బాక్స్లోకి తెచ్చుకునే స్ట్రక్చర్ లేదు. సో ఆ స్ట్రక్చర్ ఫామ్ చేయాలా? అది ఆయనే చెప్పారా సార్? స్ట్రక్చర్ ఈ స్ట్రాటజీ. నేను రాసుకున్నాను, స్ట్రక్చర్ ఈ స్ట్రాటజీ అని చెప్పాడు. ఎంత బాగా చెప్పారో. ఈ మిగిలిన స్ట్రాటజీలు ఏం లేవు, స్ట్రక్చర్ ఈ స్ట్రాటజీ. సో మాకు అప్పచెప్పారు ఆ పని, నాకు బాగా గుర్తు. మార్చి 30th, ఏప్రిల్ 15th కల్లా కమిటీలు ఫామ్ చేసి, మనం గ్రామ స్థాయి కమిటీలు దాకా చేసి, గ్రామం, మండలం, నియోజకవర్గం స్థాయి అంత లీడర్లు కమిటీలు వేసి, మనకున్న ఓట్లని పోలింగ్ బూతుల దాకా తీసుకువచ్చే కమిటీలు ఉంటే మనం 100% గెలుస్తాం. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ స్పీడప్ చేసినప్పుడే పిఠాపురంలో లైక్ ఎలియన్స్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది కదా సార్. వర్మ గారు అలకలు, అక్కడ డిప్లొమసీ ఎలా వర్క్ అవుతుంది అంటారు? అంటే వెన్ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ an alliance, మనం వర్మ గారి సైడ్ నుంచి ఒకసారి ఆలోచిస్తాం. ఆయన ఈ సీట్ నాది, నేను ఇక్కడ ఈసారి నిలిస్తే గెలుస్తాను అని వర్కౌట్ చేసుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చి అక్కడ నిలబడంతో ఆయనకు అవకాశం కోల్పడ్డారు. ఈ లాస్ట్ హిస్ ఆపర్చునిటీ. సాక్రిఫైస్. నాట్ ఓన్లీ డిడ్ హి లూజ్ హిస్ ఆపర్చునిటీ, అక్కడే ఉండి కళ్యాణ్ గారి కోసం పని చేయాల్సిన ఒక ఇది అవసరం ఏర్పడింది ఆయనకి. సో అతని స్టేట్ కూడా మనం ఆలోచిస్తే, ఆ రోజు పిఠాపురంలో తెలుగుదేశం ఒక స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ, జనసేనకి స్ట్రెంగ్త్ ఉంది కానీ ఆర్గనైజేషన్ లోపం, తెలుగుదేశంకి కొంచెం స్ట్రెంగ్త్ ఉంది కానీ ఆర్గనైజేషనల్గా చాలా స్ట్రాంగ్. సో ఈ ఎలక్షన్లో ఒక పక్క మనకు ఆ రోజు పరిస్థితి ఏంటి, వంగా గీత గారిని ఎట్టన్నా గెలిపియాలా, మేము 500 కోట్లు పెడతాము, ఎంతన్నా డబ్బులు పెడతాము, మేము టీములు పెట్టాము, అది చేస్తాం ఇది చేస్తాము అని చెప్పి ఒక పక్క ప్రగల్భాలు పలికిన వైసీపీ పార్టీ ఒక పక్క. ఇవన్నీ ఉన్నప్పుడు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నెసెసిటీ. అది వర్మ గారు కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. పని చేయక తప్పదు, పని చేసామంతే. అది ఎట్లా అని అడగండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి కూడా ఆ టైంలో డిప్లొమాట్ గా బిహేవ్ చేశారు కదా, వీటిని సర్దు మరిగించడంలో, న్యూట్రలైజ్ చేయడంలో ఇష్యూస్ చేయాలండి. మనం రాజకీయాలు, కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నా ఎలక్షన్ మీ చేతిలో పెడుతున్నాను, మీరు లీడ్ చేయండి, యూ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని. సో మాకందరికి కూడా ఏం చెప్పారంటే, వర్మ గారు ఎట్లా చెప్తే అట్లా ఫాలో కండి. సో ఖచ్చితంగా ఇలాంటి ఎక్కడ బయటికి రాలేదు సార్, అది మెయిన్ థింగ్ అయిపోయింది అనమాట చాలా చాలా మందికి. యాక్చువల్లీ ఒక్క విషయం తెలిస్తే చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోయి ఉండేది చాలా మందికి. ఇప్పుడు మీరు అన్న మాట అంటే, మనం ఒక అలయన్స్లో వచ్చినప్పుడు, మనతో పాటు అలయన్స్లో ఒక సీనియర్ లీడర్ వచ్చినప్పుడు ఆయనకి ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇమ్మన్నారు కళ్యాణ్ గారు. ఓకే, మరి వర్మ గారు ఒక సీనియర్ లీడరు, అక్కడ ఆయన స్టైల్ ఆయనకు ఉంటుంది, ఎలక్షన్ లీడింగ్. సో ఆయన స్టైల్ ఆయన చెప్పాడు, నా స్టైల్ ఇట్టుంటుంది, నా స్టైల్ ప్రకారం కైనవసం చేస్తాను,
మీరు దాన్ని ఫాలో కాండి. ఉమ్, ఫాలో అయ్యాం. ఉమ్, సో మధ్య మధ్యలో చిన్న చిన్నవి వస్తాయి, ఉమ్, అది తప్పదు, ఉమ్, భరించాల్సిందే. ఉమ్, ఆ, అంటే అన్నీ సాల్వ్ చేసుకుంటా, ఉమ్, అంటే అంతిమ లక్ష్యం ఏది అనేది మన మైండ్లో ఉన్నప్పుడు ఇవన్నీ నథింగ్ కదా. ఉమ్, అసలు పిఠాపురం ఎలక్షన్ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఉమ్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు అడిగారు నన్ను, నాకేంటంటే కొంచెం ఇంగ్లీష్లో బాగా చెప్పగలను. చెప్పండి సార్ నాకు. సో పిఠాపురం గురించి, మీ ఎలక్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఇట్ వాస్ chaos, it was uninterrupted chaos, but out of this chaos a beautiful result we can see tomorrow. అంటే ఎట్లా chaos అని అంటే, అలివి కాని క్యాంపెయిన్ అది. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చేసారు, నాకు దాదాపు ఒక 20-30 దేశాల నుంచి వచ్చి అక్కడ క్యాన్వాస్ చేసినారు. ఎవరిని ఎవరు అడగట్లేదు క్యాన్వాస్ చేయాలని. ఉదయాన్నే ఫోన్ వస్తుంది, మా ఊర్లోకి వాళ్ళు ఎవరు వచ్చారు, ఎవరు పంపించారని. అసలు మనకు తెలియదు ఆ ఊరికి ఎవరు పోయినారు, వెళ్ళిపోయినారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళని సర్దుమంచి చేయండి బాబు వాళ్ళతో పాటు అనాలా. ఎన్ని కాంట్రడిక్షన్స్ ఎలక్షన్స్లో. బట్ ఇవన్నీ కూడా దే ఆల్ కంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ప్రొడ్యూసింగ్ ఏ వండర్ఫుల్ రిజల్ట్స్. అది కళ్యాణ్ గారి విజయం అనేది ఒక, అంటే కళ్యాణ్ గారు ఒక 5-6 సార్లు వచ్చిపోయింటారు క్యాంపెయినింగ్కి. గ్రౌండ్ లెవెల్లో క్యాంపెయినింగ్ అయితే ఇంటింటికి ఎన్నిసార్లు పోయారు, ఇంటింటికి జనాలు తిరిగారు. సార్ ఈ క్యాంపెయినింగ్ ప్రాసెస్లో మోర్ ఓవర్ ఓటు అడిగేది ఎక్కువ ఉందా, లేదంటే జనాల ప్రాబ్లమ్స్ని తెలుసుకునే ప్రక్రియ కూడా ఎక్కువ జరిగిందా సార్? ఈసారి ఏంటంటే అండి, కళ్యాణ్ గారిని ఆహ్వానించారు. పిఠాపురంలో కళ్యాణ్ గారు నిలబడడం మాకు వరం అనేది ఫీలింగ్. సో మా ఇంటికి వచ్చి ఓటు అడిగితే చాలు అనే ఒక ఫీలింగ్. ప్రాబ్లంలన్నీ ఆయన సాల్వ్ చేస్తారు. కళ్యాణ్ గారి మీద నమ్మకం ఏంటంటే, ఈ ప్రాబ్లంలన్నీ కొంచెం పక్క పెడతాం, కళ్యాణ్ గారిని మనం గెలిపించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కళ్యాణ్ గారు సాల్వ్ చేస్తారని ఒక నమ్మకం ఆయన చూసుకుంటారు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కాదు ఫోకస్. అక్కడంతా ఎట్టుండేదంటే, మా ఊరికి రాలేదు, గుడ్ లీడర్షిప్ కోసం వెయిటింగ్. మా కళ్యాణ్ గారు అంటే, కళ్యాణ్ గారిని మమ్మల్ని వచ్చి ఒకసారి చూడాలి, మేము కళ్యాణ్ గారిని మమ్మల్ని అడగాల, ఒకసారి మా రోడ్లో అయినా అట్లా పోతే చాలు, ఎటువంటివి అనమాట. వీ హ్యాడ్ సమ్ రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఐ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్. April 17th లాస్ట్ డేట్ ఫర్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టు బి బుక్డ్ అండర్ పార్టీ. 17th తర్వాత ఏం ఖర్చు పెట్టినా క్యాండిడేట్ కింద వస్తుంది. క్యాండిడేట్కి లిమిట్ ఉంటాయి 25 lakhs అంతా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, పెట్టే ప్రతి ఒక్క రూపాయి అకౌంట్ చేయాలా, అన్ని జాగ్రత్తలు అకౌంట్స్ మెయింటైన్ చేయాలా. దాని ముందరంతా పార్టీ దీంట్లో పోద్ది, పార్టీ దీంట్లో పర్వాలే, అది చాలా వస్తుంది. సో 15వ తేదీ సాయంత్రం వచ్చి మనకు అక్కడ చూసుకునేవాళ్ళు, ఇట్లా 17వ తేదీ తర్వాత మనం ఏం ఖర్చు పెట్టినా ప్రెసిడెంట్ గారి అకౌంట్లోకి వస్తుంది. సో ఈ ఏదన్నా ఒకటి పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తాం మన పార్టీ ఎక్స్పెన్సెస్. నాబాబు గారు ఎలక్షన్ ఉండి చూస్తున్నారు అక్కడ. నాబాబు గారి దగ్గర పోయి రోడ్ షో చేద్దామని అడిగి, నాబాబు గారు రోడ్ షో మరి మనం సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ సక్సెస్ కాకపోతే పరిస్థితి ఏంటని ఎవరికైనా ఉంటాయి భయాలు. సరే అట్లా కాదు ఏదో చెప్పి మొత్తానికి నాబాబు గారిని కన్విన్స్ చేసాం, ఆయన కూడా ఒప్పుకున్నాడు. సో బాగా చేద్దాం అనుకొని 17th అప్పుడే కమిటీలు కూడా అప్పుడే వేసాం కాబట్టి అందరికి చెప్పి ఫస్ట్ ఈవెంట్ ఏది ఇది అని. సో 17th వచ్చింది, 5 గంటలకి రోడ్ షో. నాబాబు గారు రెడీ అయ్యి కూర్చున్నారు. నేను ఒకసారి చూసి వస్తాను అక్కడ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ పోతే 20 మంది ఉన్నారు 5 o'clock. కానీ ఎండాకాలం మండు ఎండ, 5 o'clock ఎండ. డీలా పడిపోయారు సార్, ఎంతమంది ఉన్నారు? భయం మునుగు వచ్చేసింది. డీలా పడ్డమైంది, పొట్టలో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. 20 మంది ఉన్నారండి అని చెప్పి, సరే అక్కడ ఉండే కొద్దీ టెన్షన్ పెరుగుతుంటే, పిఠాపురం అంతా ఒక హైవే, ఇద్దరి నుంచి హైవే మీద కారు వేసుకోబోమని ఫోన్ చేయడం మొదలుపెట్టి అందరికీ, ఏమైంది మీకు, అది ఇచ్చాం కదా, పోస్టులు ఇచ్చాం కదా, రాలేదు కదా, ఇక అందరినీ వస్తున్నాం సార్ అవుతున్నా సార్ అని అదని అదంతా అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి 5:30, 5:40కి ఒక 100-200 మంది గ్యాదర్ అయినారు. సరే ఇంతలోపల నాబాబు గారు ఫోన్లు, సరే ఆయన టెన్షన్లో ఉన్నాడని హోటల్కి పోయాను. హోటల్కి పోయేసరికి 5:45
ఏంది అంటే నేను ఒక 200-300 చాలే మనకు 200-300 రోడ్ షోకి సరిపోతారు కదా అని అన్నాను. బాగుంటుందా అంటే సరిపోతారులే 200-300 మనం ఏం వేలు వస్తారా మనకి, వేలే నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయకు, 200-300 అనేది మంచిదే పోదాందా అన్నాడు. అప్పటికి ఆయన హూ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద రోడ్ షో సార్? నాగబాబు గారు. నాగబాబు గారు, ఓకే. ఆ రోజు నాగబాబు గారి చేత రోడ్ షో. సో మేము పల్లెల్లో అని చెప్పి అప్పటికి ఒక 10 నిమిషాలు ఇట్లా డిలే చేసి 6 గంటలకు బయలుదేరాం. నెమ్మదిగా 20 minutes అక్కడికి చేరేసరికి, అక్కడ పోయేసరికి ఒక 1000 మంది వచ్చినారు. ఓకే, అప్పటికి గ్యాదర్ అవ్వడం మొదలు పెట్టారు 1000 మంది. నాగబాబు చూసి నాతో బాగానే వచ్చారు కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అన్నాడు. లేదని ఆయన నాకు ధైర్యం చెప్తున్నాడు. నాకేమో భయము, ఆయనకు భయం, కానీ నన్ను సరే ఎక్కాము, బయలుదేరాండి. 6:15, 6:20 ఎక్కడి నుంచి వచ్చారో జనాలు, అది పుట్టల్లో నుంచి వచ్చేసి జనాలు. ఈ దట్టు చూడలేకపోయాము, వెనక్కి చూడలేకపోయాము. ఎంతమంది, మోర్ దెన్ 10,000-15,000 పీపుల్ కేమ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. సూపర్ సార్. అసలు ఆ రోడ్ షో సూపర్ సక్సెస్. 11 అయినా కూడా కంప్లీట్ కాల. ఆ రోజు మాకు అర్థమైంది, కళ్యాణ్ గారు చెప్పారు ఆ మాట, ఓట్లు ఉన్నాయి, వీ వోంట్ నీడ్ ఏ స్ట్రక్చర్ టు బ్రింగ్ దిస్ ఓట్స్ టు. ఆ రోజు బయటకు వచ్చింది. ఆ రోజుతో మాకు ధైర్యం, పిఠాపురం ఈజ్ అవర్స్. సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇందాక మీరు ఎక్స్పెండిచర్ అన్నారు, అదేంటో కొంచెం బ్రీఫ్ చేయండి సార్, ఎందుకంటే డబ్బులు పంచడం అనుకుంటారు తెలియని వాళ్ళు చాలా మంది. అంటే ఎలక్షన్స్ అంటే డబ్బులు పంచడం కాదండి, మీకు చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఒక జెండా మోస్తే జెండాకి 5 రూపాయలు వేస్తాడు లెక్క. మన దగ్గర ఎవరిని అడిగి తెస్తారు జెండాలు? 10,000 మంది వస్తే 10,000 జెండాలు ఉంటాయి, అంటే 50,000 అక్కడనే పోద్ది. అది బతిలాడు బాబు అన్ని జెండాలు లేకుండా అని. అంటే మన క్యాడర్ ఎట్టుంటారు, మహా ఉత్సాహంగా ఉంటారు. సో మీరు చేసే ప్రతి ఒక్కటికి ఇన్ని బైకులు వచ్చాయి అనుకోండి, ఓ 10,000 బైకులు వస్తే బైక్ వాడు డీజిల్కి లెక్కేస్తాడు, అవన్నీ మన ఖర్చులు వేస్తాడు, పెట్టిన బ్యానర్లు ఖర్చు వేస్తాడు. ఎవ్రీ ఐటమ్ హ్యాస్ గాట్ ఏ కాస్ట్. ఈ కాస్ట్ మనం సరిగ్గా చూడకపోతే వారం రోజుల లోపల మీ లిమిట్ పోద్ది. అంటే యూజువల్గా వేరే పొలిటీషియన్స్కి అయితే అవసరం ఉంటుందేమో, కానీ పవన్ కళ్యాణ్ గారికి డిఫాల్ట్ వచ్చేస్తారు కదా సార్, అట్లా అదంతే బ్యానర్స్ కానీ వెహికల్స్ కానీ. ఎవరు తెచ్చినా కానీ ఖర్చు అయితే మీ మీద వేస్తారు కదా, అది నేను చెప్పేది. ఓకే ఓకే. ఆ పర్టికులర్ డేట్ 17 తర్వాత ఎవరు తెచ్చినా ఖర్చు మాత్రం క్యాండిడేట్ లెక్కలో వెళ్ళిపోద్ది. మరి మనం ఎట్లా? సో ఖర్చు అంటే ఎవ్రీథింగ్. మనం తిరిగే కార్లో తిరిగా అనుకోండి, కారు ఖర్చు చేస్తారు. ఓకే, సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ ఫిక్స్డ్ ప్రైస్ యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ నార్మ్స్, అండ్ దట్ కాస్ట్ ఈస్ టేకన్ ఇన్ అకౌంట్. వీ హ్యావ్ టు సబ్మిట్. చార్ట్ అకౌంటెంట్ సైన్ చేసి ఇవ్వాలా, మాకు ఇంతమంది ఏంది ఇంత అయిందని. సో మనం తిరిగే ఖర్చు కానీ ఇది కానీ. ఫండ్స్ మిస్లీడ్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఫండ్స్ మిస్లీడ్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే అఫీషియల్ గా యూ కెనాట్ స్పెండ్ మోర్ దెన్ సర్టన్ అమౌంట్ కదా. అన్అఫీషియల్ గా వాళ్ళు చేసే పనులు, దొంగ పనులంతా, అది ఇంకా దానికి అంతం లేదు. కానీ మనం when we stick to official this thing, we have to show this expenditure. అండర్స్టూడ్ సార్. అది సార్ ఇప్పుడు టిట్కోకి వద్దాం సార్. సో టిట్కోలో మీకు బాధ్యతలు అప్పగించిన తర్వాత అదేమంత చిన్న పోస్టింగ్ కాదు. లైక్ అసలు టిట్కో అంటే ఏంటో ఒక 2 wordsలో చెప్పండి సార్. ఫస్ట్ ఐ డెంట్ హ్యావ్ ఎ ఛాన్స్. ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది, అది రేపు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ వచ్చేసరికి టిట్కో చైర్మన్గా నేను పదవి స్వీకరణ చేసి 1 సంవత్సరం అవుతున్నారు. ఈ సంవత్సరం కాలంలో ఈ టిట్కో కార్పొరేషన్ చైర్మన్ అయిన ఒక విలువ ఏదో తెలుసుకున్న తర్వాత కళ్యాణ్ గారికి మీ ఒక మీడియా ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి. దేనికంటే మినిస్ట్రీ ఫార్మేషన్ అయిన తర్వాత ఒక 2 monthsకో 3 monthsకో ఒక 20 మంది కార్పొరేషన్స్కి చైర్మన్గా ఇస్తే అందులో 3 జనసేన వాళ్ళు ఉన్నారు. నేను, శివశంకర్ గారు, సుధీర్ అనుకుంటా, 3 ఫస్ట్ 3. మొదటి విడత జనసేన తరఫు నుంచి వచ్చిన కార్పొరేషన్స్ లిస్టులో 3లో ఒకరిని నన్ను తీసి, అంటే నా మీద ఎంత నమ్మకం, ఎంత బాధ్యత చెప్పాడు అనేది ఇప్పటికి కూడా నేను తలుచుకుంటే కళ్యాణ్ గారు నా గుండెల్లో అట్లా రెస్పెక్టు, ప్రేమ పెరిగిపోతుంది. ఇకపోతే టిట్కో, వాట్ ఈస్ టిట్కో? టిట్కో ఏంటంటే టౌన్షిప్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
సో ఎవరన్నా చూస్తే ఏంటంటే టౌన్షిప్ ప్లానింగ్ అబ్బా అది కాదు, అంతా స్టేట్ అంతా టౌన్షిప్ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. టిడ్కో వచ్చి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, ఒక కంపెనీని స్పెషల్గా ఫామ్ చేశారు 2016. అంటే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2000 విభజిత ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఫామ్ అయిన తర్వాత 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అర్బన్ పూర్, నగరాల్లో ఉన్న పేదవారికి ఇళ్ల సౌకర్యం కలిగించడానికి పిఎంఏవై, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, దాంతో అనుసంధానం చేస్తూ మన స్టేట్ కూడా మనం నగరాల్లో ఉండే పేద ప్రజలకి ఇల్లు కట్టియాలా, నాణ్యమైన ఇల్లు కట్టియాలా అని చెప్పి, ఉట్టి నాణ్యమైన కాదు అన్ని సదుపాయాలతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇల్లు కట్టించిస్తాం. ఇది ఒక ట్రేడ్ మార్క్, మనకు ఒక అచీవ్మెంట్గా మిగిలిపోవాలని ఒక మంచి ఆలోచన. అంటే ఇక్కడ ఒక డౌట్ సార్, యూజువల్గా అంతకుముందు కూడా ఇల్లు కట్టడం అలాంటివి జరిగినాయి. వాట్ ఆర్ ద కీ డిఫరెన్సెస్ ఈ టిడ్కోకి వాటికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఈ ఇంత ముందర ఇల్లు అంతా పేదవాళ్ళకి పేద ఇల్లు కట్టినట్టే ఉండేది. అంటే మనం చూసాం అనుకోండి, కాలనీలు చూడంగానే ఇది పేదవాళ్ళ కోసం కట్టింది అన్నట్టు ఉంటుంది. ఇంట్లో కంటే కూడా బయట ఎక్కువ ఉంటారు, ఇంట్లో కంటే కూడా బయట ఎక్కువ. అంటే ఏదో తూతూ మాత్రంగా కట్టింది ఇల్లు. మీకు టిడ్కో కాలనీస్ అట్లా ఉండవండి. మీరు చూడండి టిడ్కో కాలనీస్ నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సింది. ఏంటంటే 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, ఇంత పెద్ద విశాలమైన స్థలంలో, మంచి వాతావరణం ఉన్న స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టడమే కాకుండా అన్ని సదుపాయాలు ఆ ఒక్క కాలనీలో వాళ్ళకి. సదుపాయాలు మీన్స్ ఏంటి సార్, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే వాళ్ళు ఇచ్చే సదుపాయాలు ఆఫ్ కోర్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇది వచ్చి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి కాకుండా వాళ్ళు షాపింగ్ కాంప్లెక్సెస్, ఉమెన్ మార్ట్స్ లాగా ఆడవాళ్ళ చేత షాపింగ్ కాంప్లెక్సెస్ పెట్టాలని చెప్పి ఐడియాస్తో షాపింగ్ కాంప్లెక్సెస్, అక్కడ నివాసితులైన వాళ్ళకి అక్కడనే షాప్స్ పెట్టి ఆ లోకల్ డిమాండ్, లోకల్ ఎకానమీస్ అంటాం కదా, లోకల్ ఎకానమీస్ని బిల్డ్ అయ్యే విధంగా అక్కడ లోకల్ అయ్యే డిమాండ్, ఒక మెకానిక్ అయితే ఏమి, ట్రైలింగ్ షాప్ అయితే ఏమి, దోబీ అయితే ఏమి, లాండ్రీ అయితే ఏమి, లేదు మీకు ఇంకా ఎలక్ట్రీషియన్ అయితే ఏమి, ఇటువంటి సెమీ స్కిల్డ్ వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి అక్కడే చీప్గా కానీ ఫ్రీగా కానీ వాళ్ళ షాప్స్ పెట్టుకునే విధంగా షాప్స్ కట్టించి అక్కడ లోకల్ డిమాండ్ని సర్వీస్ చేసే విధంగా చేసేటట్టు, సో లోకల్ ఎకానమీస్ని థ్రైవ్ చేసే విధంగా చాలా ప్లాన్డ్గా చేశారు. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే ఎలా ఉందంటే సార్, అర్బన్ విలేజెస్ మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారా అని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. లైక్ అర్బనైజేషన్ టౌన్షిప్ అండి. ఇప్పుడు నెల్లూరులో అలీపురం అని ఒక, అలీపురంలో రెండు ఉన్నాయి అటువంటివి నాకు తెలిసి. ఈ అలీపురంలో దాదాపు 105 ఎకరాల ల్యాండ్లో 17-18 వేల ఇళ్ళు కడుతున్నారు. అంటే 30-40 వేల మంది ఉండే టౌన్షిప్ అవుతుంది. అంటే ఒక టౌన్ కదా, కరెక్ట్. ఒక కొత్త టౌన్ ఫామ్ అయినట్టే అక్కడ. సార్ అలాంటి స్టార్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్బన్ ఫ్లడ్స్ కానీ ఇలాంటివి చాలా ఎక్కువైంది. ఒకప్పుడు ఉన్న వాటర్ ఫ్లోటింగ్ రిసోర్సెస్ని క్లోజ్ చేయడం వల్ల కానీ, రీసెంట్గా తెలంగాణ హైడ్రా ఇలాంటి ఆ మెజర్స్ అన్ని ముందే R&D చేసే ప్లాన్ చేసుకుంటారు సార్ ఆ పర్టికులర్ స్పాట్ని. అవును, గవర్నమెంట్ కట్టినప్పుడు అన్ని క్లియరెన్సెస్ రావాలి కదా. అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన ఏదైతే జగనన్న హౌసెస్ అని కొన్ని ఇచ్చారో అవి ఇచ్చేటప్పటికే నీళ్ళల్లో మునిగిపోయి ఉండడం, లేదంటే మన చిత్తడి నేలలు అంటారు చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా డిఫరెన్స్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఒక పాలనా దక్షత గల మనిషి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఒక విజన్ ఉంది, చేస్తే ఆ చేసిన పనిని పద్ధతిగా చేయాలని ఒక ఇది ఉంది ఆయనకి, ఓకే, సంకల్పం ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డిగా ఏం లేవు. ఆయన సేపటికి ఏదో చేసేయాలా, ఆ ల్యాండ్ కొన్నట్టు 10 లక్షల ల్యాండ్ని 50 లక్షలకు కొన్నట్టు, వాళ్ళ దాంట్లో మధ్యలో డబ్బులు చేసుకోవడం, వాళ్ళ మనుషులకి ఇచ్చినట్టు. అసలు చాలా దగ్గరలో పట్టాలు ఇచ్చారు, ల్యాండ్ లేదు తెలుసా మీకు. జగన్మోహన్ వాళ్ళందరూ పట్టాలు వచ్చి చేస్తున్నారు, మాకు ల్యాండ్ చూపించండి, ల్యాండ్ లేకుండా పట్టాలు ఇచ్చేసారు. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయం మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయనకి. కానీ టిడ్కో కాలనీస్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేసి 3 రకాల నివాసాలు ఒక్కొక్క కాలనీలో, MIG అంటే స్టాండర్డ్గా ఏంటంటే గ్రౌండ్ +3 ఫ్లోర్స్ కట్టారు.
అదే 300 చదరపు అడుగులు ఒకటి, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు. 300 చదరపు అడుగులు వచ్చి 1 బెడ్రూమ్ హాల్ కిచెన్. సో ఈ 300 స్క్వేర్ ఫీట్ 1 బిహెచ్కే బయట మనం మార్కెట్లో కొంటే ఆల్మోస్ట్ 450 స్క్వేర్ ఫీట్ వస్తుంది కామన్ ఏరియాస్ అన్ని పోయి. రెండోది వచ్చి 365 స్క్వేర్ ఫీట్. ఇదేంటంటే ఆ బెడ్రూమ్ 1 బిహెచ్కేనే బెడ్రూమ్ కొంచెం పెద్దది ఉంటుంది, ఒక బాల్కనీ ఇచ్చారు బయట. ఈ 430 వచ్చి 2 బిహెచ్కే, 2 బెడ్రూమ్ హాల్ కిచెన్. ఒకటి కొంచెం డీసెంట్ సైజ్ బెడ్రూమ్ ఉంటుంది, ఇంకో కొంచెం చిన్న సైజ్ ఉంటుంది, కానీ సరిపోద్ది ఫ్యామిలీకి. కట్టుబడి ప్రపంచంలో అప్పుడే ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొచ్చి షేర్వాల్ టెక్నాలజీ ఈ షేర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చి జర్మనీకి పోయి అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వెళ్ళి దాన్ని చూసి ఇది బాగుంటుంది, ఫాస్ట్ గా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అండ్ కొంచెం కాస్ట్లీ అయినా కూడా అదే నాణ్యత గలమైనవి చాలా రోజులు ఉంటాయి. అంటే వీళ్ళు ప్లానింగే మంచి ఇల్లు కట్టించిద్దాం, ఎంతసేపు పూరిళ్ళు, పేదవాళ్ళు అంటే పూరిళ్ళు కాకుండా ఉండడానికి 10 రోజులు కాలం వాళ్ళకి ఇల్లు బాగుండడానికి అని చెప్పి కట్టించాలా అని చెప్పి ప్లాన్ చేసింది. యాక్చువల్లీ మా ఊర్లో ఈ G+3 హౌసెస్ దగ్గర నేను చూశాను సార్. లైక్ ఏంటి ఖాళీగా ఉన్నాయి, గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరికి ఇవ్వట్లేదు ఏంటని చూస్తే ఆ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అప్పుడే రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లైక్ సేమ్ షేర్వాల్ టెక్నాలజీ ఎందుకు దీనికే వెళ్ళారు, దీనిలో అడ్వాంటేజెస్ ఏమున్నాయని చూస్తే నాకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ కనిపించింది అనమాట. దాంట్లో వాటి వెయిట్కి పిల్లర్స్ ఉండవు, మొత్తం అంతా ఈక్వల్గా షేర్ తీసుకుని ప్లింత్ ఏరియా ఎక్కువ వచ్చింది, తక్కువ స్పేస్లో కూడా విశాలంగా ఉండొచ్చు అనేది ఒక పాయింట్ నాకు 100% తెలిసింది. ఈ షేర్వాల్ టెక్నాలజీ వల్ల నేను అదే చెప్పే కదా, మీ 430 ఈజ్ ఈక్వల్ టు 650 అవుట్ సైడ్ ప్లింత్ ఏరియా ఎక్కువ వస్తుంది. ప్లింత్ ఏరియా ఎందుకంటే నో పిల్లర్స్, మొత్తం ఇది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయిన వల్ల ఆ టెక్నాలజీ వల్ల బాగా వస్తుంది. ఓకే, రెండోది మీరు అదొకటి చూడకూడదు, నాణ్యత అదే కాదు. మీరు చాలా దగ్గర పోయి చూసారంటే ఓపెన్ ఎయిర్ పార్క్స్ ఉన్నాయి, పార్క్స్ లో జిమ్స్ పెట్టినారు. ఓకే, రకరకాల వసతులు కలిపి ఉన్నాయి, బ్రహ్మాండమైన లైటింగ్, 40 feet రోడ్స్, మంచి రోడ్స్. ఓకే, వాటర్ ట్యాంకులు 20 lakhs, 5 lakh లీటర్స్, 10 lakh లీటర్స్ మంచి వాటర్, అంటే తాగునీరు సదుపాయం, అన్ని విధాల సదుపాయాలతో చేసినాయి. సో నిజంగా కూడా బాగా నివాస యోగ్యమైన ఇల్లు అన్ని కానీ కట్టేసి కానీ ఇచ్చుంటే. అన్ఫార్చునేట్గా టిడ్కో చైర్మన్ గా నేను తీసుకున్న తర్వాత మొదటి విజిట్ చేసింది నేను పిఠాపురంకి. పిఠాపురంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మాకు ముందర లైట్ లేదు సార్, లైటింగ్ కావాలంటే అప్పటికప్పటికి లైటింగ్ అరేంజ్ చేసాం. ఈవెన్ ఇల్లు ఉన్నా కూడా ఫెసిలిటీస్ లాగా వెళ్ళడానికి బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. దాన్ని ఏం చేశారంటే జగన్ ప్రభుత్వంలో ఇంత మంచి ఇల్లు కానీ కట్టించిస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, క్రితటి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆ ఇల్లు ఎట్టన్నా కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయొద్దని చెప్పి ఆ ఇంటిని డిలే చేస్తా నిర్వీర్యం చేయడం అయింది. సార్ అలా చేశారు, ఓకే ఫైన్, ఏదో పొలిటికల్గా వాళ్ళు ఇది అనుకుంది. అంత చేసి మళ్ళీ చివరికి వైట్ కలర్ బ్లూ కలర్ పెయింట్స్ ఎందుకు వేసుకున్నారు సార్? అంటే ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి స్కామ్ కదా. ఇప్పుడు ఆ ఇల్లు బాగున్నాయి చూస్తున్నారు, ఆ ఎల్లో ఎందుకు మనం వేస్తే చూసే ఇల్లు అన్ని ఆ కలర్ కనిపిస్తుంది కదా అని చెప్పి టెండర్ పిలవకుండా ఎటువంటి వర్క్ ఆర్డర్ లేకుండా ఎవడికో చెప్పిస్తే ఆడు వేసేసాడు. ఇవాళ 70 కోట్లకి బిల్లు అడుగుతున్నారు, ఇవని చెప్తాను. ఎంత ఇస్తాము, మీకు ఆర్డర్ లేదు మీ చేతిలో, మీరు వేసి పారేసారు మీ ఇష్టం వచ్చిన కలర్లో. దెర్ ఇస్ నో అఫీషియల్ టెండర్, దెర్ ఇస్ నో అఫీషియల్ ఆర్డర్. సో టిడ్కో ఇల్లు అనేవి అర్బన్ పూర్ కోసం కట్టిన ఇల్లు, చాలా మంచి నాణ్యత, మంచి ఆహ్లాదమైన వాతావరణం, అన్ని సదుపాయాలు చేస్తూ కట్టి ఇల్లు. సార్ దీనిలో యూనిట్ అంటే ఏంటి సార్? ఒక ఫ్లాటా? ఒక యూనిట్ అంటే ఒక ఫ్లాట్ అంటే 9 lakh యూనిట్స్ అంటున్నారు కదా, అది నిజంగా అచీవ్ చేసే నెంబర్ అంటారా? లేదండి, మీరు హౌసింగ్ గురించి 9 lakh యూనిట్స్ మాట్లాడుతున్నారు. టిడ్కో ఇల్లు అర్బన్ అంటే మున్సిపల్ ఏరియాలో ఉన్నవి టిడ్కో హౌసెస్, విలేజ్ అంతా కూడా హౌసింగ్ డెవలప్మెంట్. మనం టిడ్కో గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 4,52,000 ఇల్లు ఫైనలైజ్ చేసి దాదాపు ఒక 28,500 కోట్లకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఓకే, వర్క్ స్టార్ట్ అయింది, 60%, 70%, కొన్ని తక్కువ అట్లా కంప్లీట్ అవుతున్న తరుణంలో గవర్నమెంట్ మారింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు. ఒక డిసిషన్ ఏంటంటే మేము 4,52,000 ఇల్లు కట్టాం, ఏ ప్రదేశాల్లో అయితే 25% కన్నా తక్కువ పని జరిగిందో అవన్నీ ఆపేయండి, మేము ఇళ్లతో ముందరికి పోము అని చెప్పి
ఈ 4,52,000 ఇళ్ళని 2,61,000 ఇళ్ళకి దించారు. అంటే దాదాపు 2 లక్షల ఇళ్ళని తీసేశారు. అంటే కాస్ట్ కటింగ్ చేద్దామని సార్. వాళ్ళకి ఇష్టం లేదు, మంచి పేరు వస్తుంది ఇంత ఇల్లు కడితే, దాని బదులు మనం ల్యాండ్ ఇచ్చేస్తాం. కానీ బెనిఫిషియర్స్ సఫర్ అవుతారు కదా సార్ అక్కడ ఆ ప్రాసెస్లో. ఎవడు అటు పచ్చుకునే ఇప్పుడు ఆ విధంగా ఆలోచించే ప్రభుత్వం అయితే ఈ పనులు చేయవు కదా. మీకు ఎన్ని అన్యాయాలు చేశారో చెప్తా వినండి మీరు తిట్టుకోలో. సో ఇప్పుడు ఎవరెవరికైతే అప్లికేషన్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టారో వాళ్ళందరూ 3 రకాల అప్లికేషన్స్ ఉన్నాయండి. 300 స్క్వేర్ ఫీట్కి 500 రూపీస్తో అప్లికేషన్. ఈ 365 స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి 50,000 అప్లికేషన్ ఉండింది మనీ డౌన్ పేమెంట్. 430కి వచ్చేసరికి 1 lakh అప్లికేషన్ మనీ, బుకింగ్ ఛార్జెస్. ఈ డబ్బులు కలెక్ట్ చేశారు కదా, సో నువ్వు 2 లక్షల ఇళ్ళు తగ్గించారు కదా, వాళ్ళకి ఆ డబ్బులు ఇలే కదా, అవి ఇంకా ఇలేదు, రిటర్న్ కాలే. నేను చాలాసార్లు చెప్తాను, ఇది ఒక ప్రైవేట్ బిల్డర్ కానీ ఇటువంటి పనులు చేసి ఉంటే ప్రైవేట్ బిల్డర్ని ఎత్తి జైల్లో వేయాలా. ఇవాళ టిడ్కో చైర్మన్గా ఉన్నా కాబట్టి నన్ను ఎత్తి జైల్లో పెట్టాలా. అంటే ఈవెన్ దో ప్రైవేట్ ఆర్టీ కూడా రేరా వచ్చేసింది కదా సార్, అలాంటిది గవర్నమెంట్ బాడీకి చేశారు. నేను ఈ విషయమే చాలాసార్లు మాట్లాడుతున్నాను. నేను ఈ మధ్య కాలంలో అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటిదాకా దాదాపు 18,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఎవరి సొమ్ము ఇది? చాలా పబ్లిక్ మనీ. 18,000 crores you have spent and you have not handed over the houses. అంటే ఈ డబ్బులంతా తీసుకోపోయి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. మీకు కావాల్సిన స్కీములకు వాడుకున్నారు, లేకపోతే మీరు రకరకాల స్కాములు చేసి వాడుకున్నారు. ఎవరి డబ్బు అండి ఇదంతా? పీపుల్ తెలుసు, పబ్లిక్ డబ్బు. మరి అకౌంటబిలిటీ, గవర్నమెంట్లో అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను నా బిగ్గెస్ట్ టేక్అవే ఈ 1 yearలో ఏంటంటే, ప్రభుత్వంలో మనం జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఈ అన్యాయాలు జరుగుతాయి. ఈ అకౌంటబిలిటీ అనేది తీసుకురావాలా. 1 రూపాయి 2 రూపాయలు అండి, ₹1 కోటి 2 కోట్ల 100 కోట్ల 18,000 కోట్ల డబ్బులు ఎన్నిటికి పనికొచ్చి ఉండేది. సార్ ఇప్పుడు ఒక డౌట్ సార్, ఇప్పుడు యాజ్ మీకు దీనికి హెడ్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఆర్టీఏ ఫైల్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పిన బయటకు వస్తాయి అంటారు? రావాలా? ఎందుకు రావాలి? ఆర్టీఏ ఎందుకు? నన్ను అడగండి, నేను చెప్తాను కదా. మేమే వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. అంటే ఎవరి మీద తీసుకోవాలా? అది గవర్నమెంట్ పాలసీ అంటారు. బ్యూరోక్రాట్స్ ఏమంటారంటే గవర్నమెంట్ పాలసీ తీసుకుంది మేము ఇంప్లిమెంట్ చేసామంటారు. ఇక్కడ జరిగిన అన్యాయాలు 1, 2 కాదండి. తర్వాత ఏం చేసినారు ఇప్పుడు మీకు చెప్తాయనండి. అంటే రెస్పాన్సిబిలిటీ లేక చేసే పనులు. చంద్రబాబు నాయుడు గారు 500 రూపాయలు ఇచ్చి 300 చదరపు అడుగులకి, బాబు మీకు 2,65,000 మీరు డబ్బులు కట్టండి అలాగేట్ అయినప్పుడు, లేదు అప్పు తీసుకొని కట్టండి, మీ సొంత డబ్బులు అన్నా కానీ, లేదు బ్యాంక్ ఫర్ 300 స్క్వేర్ ఫీట్. మళ్ళీ 365 స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి 50,000 డౌన్ పేమెంట్, 3,15,000 బ్యాంక్ లోన్ ఆర్ యువర్ ఓన్ మనీ. ఫైనల్గా 430 స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి ₹1,00,000 ప్లస్ అలాట్మెంట్, మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 3,65,000 మీ సొంత మనీ కానీ బ్యాంక్ లోన్ కానీ. బ్యాంక్ లోన్ కూడా మేమే ఇప్పిస్తాము. ద బ్యూటీ ఆఫ్ దిస్ ఈస్ గవర్నమెంట్ టుక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ బ్యాంక్ లోన్ ఫర్ యూ. ఈస్ గవర్నమెంట్ ఈస్ ద ష్యూరిటీ ఆర్ ద సివిల్ ఈస్ ద ష్యూరిటీ? ష్యూరిటీ ఆ ఇల్లే కానీ గవర్నమెంట్ మీరు పరిగెవద్దు, మీ దగ్గరికి బ్యాంకర్స్ వచ్చి ఇస్తారు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలాటెడ్ అయింది అనుకోండి, మీ డీటెయిల్స్ అంతా మెప్మా వాళ్ళు కానీ కలెక్ట్ చేసుకొని బ్యాంకుల్లో ఇస్తారు. బ్యాంక్ ప్రాసెస్ చేసి లోన్ ఇస్తుంది. సార్ ఇప్పుడు ఒక క్యాటిల్ రన్ కంప్లీట్ చేస్తానండి. సో ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రూల్. 4,52,000 ఇళ్ళని 2,61,000 దించారు. తర్వాత ఏం చేశారు? ఈ 2,65,000 మీరు కట్టబడలేదు, 500 బలేదు, రూపాయి అయింది, రూపాయికే మీకు ఫ్లాట్ ఇస్తామని చెప్పారు. ఫ్రీ 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 అని మాట్లాడతా ఈ 2 లక్షల అంటే 300 చదరపు అడుగుల్ని రూపాయికి ఫ్లాట్ ఇస్తా ఉన్నారు. ఓకే, ఇక్కడ స్కామ్ మీకు ఆఖరిలో మాట్లాడతా ఏంటి స్కామ్ అని. సో ప్రజలు ఏమనుకున్నారు? అబ్బా రూపాయికి ఫ్లాట్ ఇస్తున్నారు అని. రెండోది ఈ 50,000ని 25,000 చేశారు, దాన్ని అట్టే పెట్టారు. 3,15,000 మీరు కట్టాల్సిందే అని. ఈ ₹1,00,000 50,000 చేశారు. ఈ 3,65,000 లోన్ మాత్రం అట్టే పెట్టారు. సో కమింగ్ బ్యాక్ టు దట్ 1 రూపీ ఏం చేశారు?
చంద్రబాబు నాయుడు గారి టైంలో సరిగ్గా జరగలేదు కాబట్టి అలొకేషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం అని చెప్పి క్యాన్సిల్ చేశాం. మళ్ళీ ఫ్రెష్గా మరి వాళ్ళ దగ్గర తీసుకున్న డిపాజిట్స్ మనకి ఇవ్వలేదు. అంటే 500 కదా ఇచ్చేసారు. ఓకే, ఈ రూపాయికి ఇచ్చేసారు ఇల్లు. మరి ఇప్పటికీ ఒక 80,000 ఇల్లు దాకా ఇచ్చున్నాం. 80,000 దాకా హ్యాండ్ ఓవర్ చేసాం ఎవరికైతే వీళ్ళు అలొకేట్ చేశారు. 80,000 ఇళ్లలో దాదాపు 65,000 ఇళ్ళు, 60,000 ఇళ్ళు 300 చదరపు అడుగులు. కానీ ఇప్పటికి కూడా మీ ఆక్యుపెన్సీ ఈజ్ ఓన్లీ అట్ 18-20%. వై సార్? దట్ ఈస్ ద స్కామ్. ఓ అంటే పేరుకే ఇచ్చారు, నిజంగా ఎవరికి ఇవ్వలేదు. మల్టిపుల్, ఒకడు 10-20 వేరే పేరు మీద తీసుకున్నాడు, అర్థమైంది సార్. బాడీకి ఇచ్చుకుంటారు. ఇంకోటి, నేను చాలాసార్లు పోయిన దగ్గరల్లా ఒక ఎగ్జాంపుల్, 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి. 100 ఇళ్ళు ఒక 20 మందే ఉంటారు, 20-25 మంది అంతకన్నా ఉండరు. ఈ 25 మందిలో 15 మంది రెంట్కుంటున్నారు. మరి నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఉండగా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఉండగా రెంట్కి ఎందుకుంటున్నారు ఇల్లు వచ్చి? దీని గురించి మనం కొంచెం డీప్గా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఇచ్చారు? రూపాయి చేసి, ఈ రూపాయికి అంటే అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు రూపాయి చేసి ఇచ్చారు. ఆ 2,65,000 ఇస్తా అనేది ఒక్క రూపాయి కూడా మనం కట్టలేదు. గవర్నమెంట్ అలొకేట్ చేసి ఇవ్వాలి కదా. ఎవరికి ఇవ్వాలా? ఎవరికైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి లేదు. సప్లయర్స్కి లేదు, కట్టలేదు. ఈ ఆల్రెడీ అయిపోయిన ఇళ్ళు మాత్రం క్యాన్సిల్ చేసేసి ఎవరికో ఇచ్చామన్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళన్నా వచ్చి ఉండాలి కదా, వాళ్ళు వచ్చి లేరు. మరి ఏమైనా ఇంత డబ్బులు ఎట్టపోయినాయి? ఈ డబ్బుల్లో ఏం చేశారు? ఈ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకు ఉండట్లేదు? వచ్చి బాడీకి ఎందుకు ఉంటున్నారు? ఎవరిచ్చారు వాళ్ళ బాడీకి? ఎందుకు ఇన్ని ఖాళీలు ఉన్నాయి? వీటన్నింటి మీద కూడా ఒక సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మరి ఆ ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్? మొన్న కూడా రివ్యూ మీటింగ్లో సీఎం గారు అన్నారు, దీని గురించి విచారించి పబ్లిక్ తెలపాల్సిన అవసరం ఉందని. నేను మొన్న బోర్డు మీటింగ్లో జరిగితే అడిగాను, ఇది చేద్దామని. ప్రపోజల్ చేద్దాం సార్ అన్నారు. సో మంత్రి గారితో మాట్లాడి తీసుకోవాలి డిసిషన్. అంటే ఇవాళ మన ప్రభుత్వంలో పరిస్థితి ఏంటంటే ఎవ్రీడే ఫైనాన్షియల్ స్ట్రగుల్. సో ఫస్ట్ ఎట్లా మన స్టేట్ ఫైనాన్సెస్ని మనం సరి చేసుకోవాలా. మీరు కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ అవుతాయి అని చెప్పి రీసెంట్ గా చెప్పారు కదా సార్. దాన్ని ఎలా పూల్ చేద్దాం? మనకు 6,000 crores కావాలా టు కంప్లీట్ దిస్ 2,61,000 houses. మరి ఎలా పూల్ చేద్దాం అనుకుంటున్నారు సార్ అమౌంట్? అదే కదా పనులు ఎందుకు ముందుకు సాగట్లేదంటే కార్పొరేట్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంకోటి జరిగింది, మీరు ఇంటే నోరు వెళ్ళబుచ్చాల్సిన విషయం. సో ఇప్పుడు మీరు అనుకోండి 430 365 మీకు అలొకేట్ అయింది. మీరు 25,000 50,000 1,00,000 కట్టారు. సో మీ చేత సంతకాలు దించేసుకున్నాం, లోన్ డ్రా చేసేసాం. లోన్ శాంక్షన్ చేయించి డ్రా చేసేసింది గవర్నమెంట్, కానీ మీకు ఇల్లు అయితే ఇవ్వలేదు ఇంతవరకు. మరి రీపే చేసిన తనే. అదే కదండి, 3 ఏళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మానిటరింగ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంకులు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు, బాబు నీ పేరు మీద 3 లక్షలు 3.5 లక్షల లోన్ ఇచ్చినాము, రీపే చేయండి. మీరేమంటారు? ఇదేం అన్యాయమా? నేను ₹1,00,000 గవర్నమెంట్ కట్టి నా పేరు మీద 3 లక్షలు తీసుకొని నాకు ఇల్లు ఇక నేను బయట బాడీకి కట్టుకుంటున్నా, ఈ వీటి మీద వడ్డీ కడుతున్నా 1,00,000 మీద. ఇప్పుడు ఫ్రెష్గా నువ్వు వచ్చి ఈఎంఐ కట్టమంటే నేను ఎక్కడ సావాలా అని చెప్పి మనకు ఎక్కడ పోయినా కూడా నేను మొదట 6 నెలలు 7 నెలల్లో రిప్రజెంటేషన్. బ్యాంక్ డైరెక్ట్ గా వీళ్ళ అకౌంట్స్ కి ఇదా సార్ అమౌంట్? కాదు, టిట్కోకి ఇస్తుంది బ్యాంక్. వచ్చేది ఇంకా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, లాగేసారు డబ్బులు. ఎవరైనా కన్స్ట్రక్షన్ కి ఇస్తారు కదా. ఇప్పుడు మీరు ఎక్కడన్నా బయట కొన్నారు, మీకెందుకు ఇస్తారు? మీకు లోన్ శాంక్షన్ చేసి వెండర్కి ఇచ్చేస్తుంది బ్యాంక్. రైట్. మరి బిల్డర్ ఏం చేస్తారు? కట్టాలా. కట్టకుండా ఆ డబ్బులంతా ఎత్తుకోపోతే మీరు ఏం చేస్తారు? బయట అయితే జైల్లో వేస్తారు. ఎత్తుకోపోయి డబ్బులు వాడాడు కట్టలేదని కేసు పెట్టి చీటింగ్ కింద జైల్లో వేస్తారు. ఇక్కడ ఎవరిని జైల్లో వేయాలా? అంటే సార్ బయట మామూలుగా 6 నెలలు ఇల్లు కడతా అంటే 7 నెలలు లేట్ అయితేనే రేరైన అయిపోయి కాంపన్సేట్ చేసేది కదా సార్, ఫ్యూ పర్సెంటేజ్. అదే సార్ గవర్నమెంట్ కాబట్టి అన్ఫార్చునేట్ గా ఇవాళ టిట్కో అనేది ఎంత బాధాకరం అంటే, నేను పోయిన దగ్గరల్లా నాకు ఒక్కోసారి నిద్ర పట్టదు. ఎన్ని కాలనీస్ అండి, బ్రహ్మాండమైన ఇల్లు అన్నీ అయిపోయి. మొన్న సీఎం గారి రివ్యూ మీటింగ్లో మాట్లాడాను, నేను చెప్పాను సార్ నేను చాలా తిరిగాను, ఇప్పటికి 30-35 కాలనీల దాకా తిరిగాను ఈ 8-9 నెలల్లో. దాదాపు ఒక 20,000-30,000 ఇళ్ళు చూశాను. 2 కోట్లకి అంటే ఒక 20 కోట్లు ఖర్చు పెట్టి ఆఖరాన 2-3 కోట్లు ఖర్చు పెడితే హ్యాండ్ ఓవర్ చేసే దగ్గర ఆ 3 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆపిస్తున్నారు. 5 కోట్లకి
10 కోట్లకి ఇట్లా ఇల్లు ఆగిపోయినాయి అంటే అవునా మరి అటువంటివి ఎన్ని ఉన్నాయి అన్నారు. సార్ దాదాపు మేము మీకు ఒక 90,000 హౌసెస్ ఇస్తామని మా ఎండి చెప్పారు. అవి కంప్లీట్ చేసి ఇచ్చేస్తే కదా అని. అవి కంప్లీట్ చేయాలంటే ఎంత కావాలా? 600 crores ఉంటే మేము 70 to 90,000 హౌసెస్ మీకు అన్ని విధాలా కంప్లీట్ చేసి ఇస్తాం సార్. మరి ఆ అమౌంట్ తీసుకోవచ్చు కదా, చేయొచ్చు కదా. ఓన్లీ హౌసెస్ ఓవరాల్ టౌన్షిప్ సార్, అన్ని అన్ని విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ With చేసి infrastructure. ఇస్తామని. మరి అది చేయొచ్చు కదా అంటే ఎవరికైతే మనం కాంట్రాక్ట్స్ ఇచ్చున్నామో వాళ్ళు ఈ పనులు చేయాలంటే వాళ్ళకి పాత బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయి. సో ఇది 600 కోట్లే. ఈ 3,000 కోట్లు పాత బకాయిలు ఇస్తే కానీ వాళ్ళు పని చేయమని మొరాయించి కూర్చున్నారు. సో ఇవాళ అక్కడికే 4,000 కోట్లు కావాలి. ఇవి కాకుండా మిగిలినవన్నీ కంప్లీట్ చేయడానికి మనం 1,00,000 అన్నాం, 78,000 ఇచ్చున్నాం అంటే ఇంకో 78,000 ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి 2,60,000కి ఇంకో 2,000 crores కావాలి. సో మొత్తం ఒక 6,000 కోట్లు, 6,500 కోట్లు ఉంటే ఈ 2,62,000 ఇళ్ళు అన్ని విధాలా కంప్లీట్ చేసి మంచి నాణ్యమైన ఇళ్ళు ఇవ్వచ్చు. సో దీనికి మేము కూడా ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే హడ్కోలో లోనింగ్ ట్రై చేస్తున్నాం. అది ఒక స్టేజ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సెంటర్ నుంచి అది కానీ శాంక్షన్ అయ్యి గవర్నమెంట్ కానీ గ్రాంట్ కోసం ట్రై చేయొచ్చు కదా సార్. లోన్ కంటే కూడా రీపే చేయాల్సిన అవసరం ఉండదు. అవి కూడా నాకు ఇస్తారు, అలాగే ఇస్తారు. ఓకే, అంటే సారీ ఆ వర్డ్ యూజ్ చేయడానికి. ఈ టిడ్కో ఇళ్ళకి ఏంటంటే కాస్ట్ 1.5 lakhs PMAY సబ్సిడీ ఇస్తుంది ఒక ఇంటికి, ఒక యూనిట్కి. ఓకే సార్. అది 300 కానీ 365 కానీ 430 కానీ. మ్యాచింగ్ సబ్సిడీ 1.5 lakhs స్టేట్ ఇస్తుంది అంటే 3 లక్షలు. 90,000 టిడ్కో మాకు ఒక కార్పస్ పెట్టి ప్రతి ఒక్క యూనిట్కి 90,000 ఇస్తుంది సబ్సిడీ టిడ్కో. అంటే ఒక ఇంటి మీద 3,90,000 ఇళ్ళు సబ్సిడీ వస్తుంది. ఇది కాకుండా ల్యాండ్ కాస్ట్ గవర్నమెంట్ భరించింది. అలాగే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంతమందికి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చెప్పినప్పుడు ఈ సెంట్రల్ నుంచి అండ్ స్టేట్ నుంచి వచ్చే సబ్సిడీ ప్యాకింగ్ కూడా వాళ్ళు తినేసినట్టే కదా. అంతే, అదే కదా. అలా చేస్తే చాలా పెద్ద స్కామ్ కదా సార్ అది. మరి లెక్కలు తీయాలండి. ఏం చేశారు మీరు? నేను ఇప్పటివరకు ఏంటంటే జస్ట్ ఆ లోన్ వచ్చిన అమౌంట్ మాత్రమే తీసేసుకున్నారేమో అనుకున్నాను. ఇది కూడా యాడ్ అయిందని నాకు తెలియదు. వచ్చిన డబ్బులు అంతా లాగేశారు. వాళ్ళ ఎంత డబ్బులు ఉన్నాయి, అసలు ఎంత కట్టారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా ఆడిట్ చేసి దాన్ని తీయాల్సిన అవసరం ఉందండి. ఓకే, లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మన మీద ప్రెషర్ పెడుతున్నది. PMAY 1 అనేది క్లోజ్ అయిపోయిన స్కీమ్, మనం కంప్లీట్ చేయలే. క్లోజ్ అయితే 1 year ఎక్స్టెన్షన్ అడిగినాం, 1 year ఎక్స్టెన్షన్ కూడా అయిపోతున్నది. సో వీటికి క్యాగ్ ఏమి ఉండవు సార్? క్యాగ్ 100% రిమార్క్స్ పాస్ చేస్తారు మన మీద. ఎవరి మీద? గవర్నమెంట్ మీద పాస్ చేస్తారు. సో పాపం ఒకరు చేశారు, వాళ్ళు అనుభవించేది మనం. సో అందుకని అకౌంటబిలిటీ అంటున్నాను నేను. ఏ బ్యూరోక్రాట్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్, ఏ పాలిటీషియన్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్. మీ డబ్బులు కాదు కదా, మీ జోడు డబ్బులు కానీ ఇచ్చారా? లైక్ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉండాల్సిన బ్యూరోక్రాట్స్ ఎందుకు పపెట్స్ గా బిహేవ్ చేశారు సార్ లాస్ట్ టైం? మరి అదే కదా మన ద ట్రాజడీ ఆఫ్ ద హోల్ థింగ్ ఇస్ ఈ బ్యూరోక్రాట్స్ కూడా ఆ పవర్ మాంగరింగ్ పొజిషన్లోకి వచ్చేయాలా, వాళ్ళు చెప్పిన పని అంటే మీకు మంచి పోస్ట్లోకి రావాలంటే పాలిటీషియన్ ఎట్లా చెప్తే అట్ అయినా వాళ్ళు ఏం చెప్పినా వినడానికి తయారైన కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఓకే, ఇది రూల్ అండి, దీని ప్రకారం చేయొచ్చండి, చేయకూడదండి అని మాట్లాడేవాళ్ళు లేరు కదా. ఆ డబ్బులు తీసి ఇక్కడికి వచ్చాయా, తీసి అక్కడే అంటే వేసేసారు. అట్లా వేయకూడదండి, కరెక్ట్ కాదు అని చెప్పి మన స్కామ్, లిక్కర్ స్కామ్ ఏంటి? మీరు అంత డబ్బులు లిక్కర్ క్యాష్లో ఎట్ అమ్ముతారు? నేను చెప్పలేరా క్యాష్ తప్పండి అని? సో ఎప్పుడైతే బ్యూరోక్రసీ స్పైన్ పోగొట్టుకుందో వీటికన్నిటికీ ఇదే రిజల్ట్. అంటే మనకి సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా సార్, లైక్ జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్. అది ఉంది మన కాన్స్టిట్యూషన్లో. 3 different pillars అంటారు. దేర్ ఈస్ సపోజ్ టు బి ఎగ్జిక్యూటివ్ ఈస్ డిఫరెంట్, యువర్ జ్యుడిషియరీ ఈస్ డిఫరెంట్, లెజిస్లేచర్ ఈస్ డిఫరెంట్. అంటే తప్పు జరుగుతున్నప్పుడు ఒకరినొకరు కాంట్రాడిక్టరీ క్వశ్చన్స్ చేసుకోవచ్చు కదా, సెషన్స్. కానీ ఇప్పుడు మిలాఖత్ అయిపోయినారు కదా, అంతా ఒకటే. అదే కదా. ఇవాళ బ్యూరోక్రసీలో మీరు ఎంతమందిని చూస్తారండి నిలబడి ఇది కరెక్ట్ కాదని చెప్పగలిగిన వాళ్ళు? లేకపోతే వాళ్ళకేం కర్మ, జైల్లో ఉండాల్సిన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక IPS ఆఫీసరు జైల్లో మగ్గాల్సిన కర్మ ఏం పట్టింది వాళ్ళకి? వాళ్ళగా న్యాయంగా ఉంటే కరెక్ట్. ఇవాళ మనం ఏం చూస్తున్నాం ఇవాళ? సో ఎప్పుడైతే ఆ విజెక్షన్ పోగొట్టుకున్నారో అంటే కరప్షన్ డికేస్ ద సిస్టమ్ తినేస్తున్నది. మనం కళ్యాణ్ గారితో ఇవాళ కలిసింది దేనికి? ఈ సిస్టమ్
ఇదే కుళ్ళిపోయింది, దీన్ని మార్పు తేవాలా, కొంచెం అన్న మనకు శాతమైన మార్పు తీసుకొస్తాం. ఇప్పుడు నాకు టిడ్కోలో ఉంటే ఎట్లా దీన్ని నేను బాగు చేయాలని చూడాలి కదా. అవును సార్, కరెక్ట్. బాగు చేస్తా, ఇట్లా జరిగింది నేను ఎక్స్పోజ్ కూడా చేయాలి. నా ఫైట్ అంతా ఇదే. హౌ షుడ్ ఐ ఎక్స్పోజ్ వాట్ హెస్ హ్యాపెండ్. ₹1 కాదు, ₹2 కాదే, 18,000 కోట్లు ఎత్తుకోపోయి మీరు ఇల్లు ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చిన ఇళ్లలో ఎందుకు జనాలు ఉండలేదు, నిజంగా ఇచ్చారా లేదా, దాన్ని కూడా స్కామ్ చేశారా, మనం ఎట్లా కంప్లీట్ చేయాలా. ఇది వెళ్ళే కొద్దీ చాలా అవుతుంది సార్. అసలు నేను ఇంత ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. సో ఖచ్చితంగా దీనికి ప్రస్తుతంగా అయితే సమాప్తి చేద్దాం. లైక్ ఎండ్ ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా సార్? ఏం లేదండి, నేను పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు, నా యుద్ధం నా కోసం కాదు, భావితరాల కోసం. ఈ ముందర కనిపించే అంత యూత్ మీకోసం, మీ భావితరాల కోసం మార్పు రావాలా, మార్పు మంచి కోసం రావాలా, రేపు రాబోయే తరాలకి మనం ఉన్న ప్రపంచానికన్నా ఇంకొంచెం మంచి ప్రపంచం మనం వదిలిపెట్టిపోవాలా. ఏంటి నువ్వు ఆఖరాన అన్ని ఎత్తుకోపోయి నీ 1,00,000 కోట్ల నుండి ఎత్తుకుపోతావా? కరెక్ట్. ఏం మాట్లాడగల, ఏం చేయగలగాలి మనం? నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను పోయేటప్పుడు నాకన్నా, నా వల్ల ఈ ప్రపంచానికి ఏమన్నా నేనున్న దానికన్నా ఇంకొంచెం మెరుగు చేయగలిగానా? నేను ప్రపంచాన్ని అంతా మారలేను, నాకున్న పరిధిలో, ఇంచొక్కు పరిధిలో నేను ఏమైనా కొంచెం మార్పు తేగలగాలనా అని మనం క్వశ్చన్ చేసుకోగలగాల. ఐ వాంట్ పీపుల్ టు థింక్ లైక్ దట్. సూపర్. చేసిన మన కోసం, మన భావితరాల కోసం, మనకన్నా మెరుగైన ప్రపంచం మనం వాళ్ళకి కానీ ఇచ్చిపోగలిగితే, కళ్యాణ్ గారు ఏదైతే డెల్టా అన్నారో చేంజ్, ఈ డెల్టా క్యాన్ బికమ్ ఎ బిగ్ ఫోర్స్ ఎనేబులర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. స్మాల్ అంటే మీకు ఫల్క్రమ్ తెలుసుంటుంది, ఒక రాయిని ఎత్తాలంటే మహా కష్టం, కానీ ఫల్క్రమ్ దగ్గర పెట్టి ఎత్తాం కానీ చాలా ఈజీ కాదు. సో డెల్టా యాక్ట్స్ యాస్ ఎ ఫల్క్రమ్. ఓకే, సో ఇటువంటి మనం డెల్టాని క్రియేట్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా కూడా మంచి ఒక పెను మార్పు మంచి కోసం తీసుకురావచ్చు. దాన్ని మనం, అది ఆ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ కోసం రావద్దు, నా కోసం 20 ఏళ్ళు 25 ఏళ్ళు నాతో పాటు ప్రయాణం చేయగలిగిన వాళ్ళు రండి అని. ఎందుకు? ఈ 25 ఏళ్లలో ఈ మార్పు కంటిన్యూస్గా తీసుకొస్తే ఆ మార్పు ఫలితాలు మీరు చూస్తారు, మీరు అనుభవిస్తారు. సార్ ఒక ఫైనల్ క్వశ్చన్ సార్, లైక్ 2 minutes అంతే. యూజువల్గా ఏంటంటే సార్, లైక్ మీరు అంత పెద్ద టౌన్షిప్స్ని కడుతున్నారు, వాటి కోసం లైక్ ల్యాక్స్ ఆఫ్ వాటర్ స్టోరేజింగ్ కెపాసిటీ ఉండే ట్యాంక్స్ని కూడా బిల్డ్ చేశారు. దట్స్ ఫైన్. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే అది మచిలీపట్నం అనే ఒక ఊరు సార్, కాన్స్టిట్యున్సీ. సో ఇందాక మీరు మచిలీపట్నం ప్రస్తావించారు కదా, నేను విన్నదాని ప్రకారం ఏంటంటే మాకు ఒకప్పుడు ఒక 8 to 9 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉండే. ఆ తర్వాత కొల్లురాంధ్ర గారు ప్రజెంట్ ఎవరైతే మినిస్టర్గా చేస్తున్నారో, లాస్ట్ ఆయన ప్రీవియస్ టర్మ్ అప్పుడు కూడా ఇంకొక 8 or 9 ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టారు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, బట్ నేచర్గా ఫ్లో అయ్యే వాటర్ ఏదైతే మనకి కృష్ణా బ్యారేజ్ అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ తరకటూరు దగ్గర ఉండే ఒక స్టోరేజ్ దగ్గర నుంచి పంపుల చెరువులోకి వచ్చింది, ఆ వచ్చే వాటర్ అన్ని సఫిషియెంట్గా రావట్లేదు. సేమ్ టైం వచ్చిన వాటర్ ఏదైతే సఫిషియన్సీ ఉందో దానికి ప్రాపర్ ఫిల్టరేషన్ బెడ్స్ లేవు అని చెప్పి తర్వాత అయితే ఫిల్టరేషన్ బెడ్స్ అంతా ఇచ్చేసారనమాట. లైక్ మచిలీపట్నం మొత్తానికి పర్ డేకి 1 MLD వాటర్ అవుతుంది అని కూడా ఆయన చెప్పారు ఒక ప్రెస్ మీట్ లేదో టైంలో. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేస్తున్నారు, వాటర్ అనేది వెరీ బేసిక్ కదా, అంత వాటర్ని సఫిషియెంట్గా ఇవ్వగలరు అనేది. ఎందుకంటే ఈ రోజుకి మా ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది, అందుకని. షూర్, నేను కూడా ఈ ప్రశ్న అడిగాను, వేర్ డూ వి గెట్ అవర్ వాటర్ ఫ్రమ్ అని. నిజంగా కూడా ఆ రోజు ప్లాన్ చేసినప్పుడు, అంటే ఇవన్నీ కూడా ULBs అంటాం, అర్బన్ లోకల్ బాడీస్లో బిల్డ్ చేసిన టౌన్షిప్సే. సో మున్సిపాలిటీ కింద వచ్చే టౌన్షిప్స్. సో దే టైడ్ అప్ విత్ ద లోకల్ మున్సిపాలిటీస్ అండ్ అసెస్డ్, ఇన్ని ఇల్లు కడితే ఎంత ఇల్లు కావాల్సి వస్తుంది, ఈ ఇంటికి మీరు ఎంత వాటర్ సప్లై ఇవ్వగలరు, ఎక్కడి నుంచి ఇవ్వగలరు అని అసెస్ చేసి ఆ వాటర్ సప్లై టైప్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జగ్గైపేట అనుకుంటాను, ఒకసారి విజిట్ చేసినాను, బాగున్నాయి అంత కొండల మీద అట్లా చాలా, అంటే నిజంగా కూడా చూడంగానే వీ ఫీల్ అబ్బా ఎంత బాగున్నాయి అని. సో ఐ ఆస్క్డ్ దెమ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని. సో వాళ్ళు పైప్ లైన్ చూపించారు, సార్ అక్కడి నుంచి వస్తుంది పైప్ లైన్, మీకు వాటర్ ప్రాబ్లమే ఉండదు, కానీ లాస్ట్ 1.5-2 kilometers పైప్ లైన్ మనం వేయకుండా ఆపేసిన్నాం, ఏదో లిటిగేషన్లో ఆగిపోయింది, డబ్బులు లేవని ఆగిపోయినాయి. సో ఇన్ని ఇళ్ళు కూడా ఆ వాటర్ సప్లై వస్తే చాలా వరకు ఆక్యుపై అవుతాయి. ఎంత అవుతుంది 2 kilometers వాటర్ పైప్ లైన్ చేయడానికి? ఆపేశారు.
సార్ అంటే వై డోంట్ వి లైక్ ట్రై ద మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ డీసాలినేషన్ ప్లాంట్స్? మనకి సీ షోర్ చాలా ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్కి. అంటే మీకు డెఫినెట్లీ అంటే ఇప్పటికీ ప్రాబబ్లీ ఆ లెవెల్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ రాలే. బట్ టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ ఎనేబులర్ అండి. మీరు అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ ఆఫర్స్ సొల్యూషన్స్ ఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్. సింగపూర్లో ఇవాళ వాళ్ళకి ఇన్లాండ్ వాటర్ లేదు. వాళ్ళు మొత్తం డీసాలినైజేషన్ ఏ లెవెల్కి తీసుకుపోయారు దాన్ని. నాట్ ఓన్లీ డు దే మీట్ దేర్ ఓన్ నీడ్స్, దే ఎర్న్ హ్యూజ్ మనీ బై ఎక్స్పోర్టింగ్ వాటర్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అది సార్. ఎందుకంటే మన పక్కన ఉన్న తమిళనాడులో మీంజూరు దగ్గర ఒక వాటర్ ప్రాజెక్ట్ని డీసాలినేషన్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేశారు. లైక్ ఎప్పుడో చాలా కాలం ఏం చేసి అలాంటి ఒక ప్లాంట్ పర్ డే రన్ అయితే 5 mld ఆఫ్ వాటర్ ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు అనమాట. మచిలీపట్నం నుండి ఒక ఊరికే 1 mld సరిపోద్ది. అలాంటిది 5 mld అంటే ఒక రోజు రన్ అయితే 5 days ఆఫ్ వాటర్ స్కేర్సిటీ ఏమాత్రం లేకుండా నిర్విరామంగా నీళ్ళు వస్తాయి కదా. అంటే అలాంటి ఎందుకు చేయకూడదు నా పాయింట్. డెఫినెట్ గా కూడా ఐఎమ్ షూర్ మన ప్లానర్స్ ఏదైతే ఉన్నారో, ప్లానింగ్ కమిషన్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా దే విల్ థింక్ ఆఫ్ ఆల్ దిస్. బికాస్ టుడే టెక్నాలజీ ఈజ్ నాట్ ఎ లిమిటేషన్ ఎనీమోర్. ఒకప్పుడు టెక్నాలజీ చాలా కాస్ట్లీ ఉండేది. యుఎస్ లో టెక్నాలజీ ₹1 అయితే మన దగ్గరికి వచ్చేసరికి ₹10 అయ్యేది. ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది. ద సేమ్ ₹1 ఇట్ కాస్ట్ టు అస్ ఆల్సో. అండ్ ఒకప్పుడు మనకు క్యాపిటల్ కాస్ట్ మన దగ్గర అంత ఒక ప్రాజెక్ట్లో 10,000 కోట్లు పెట్టాలంటే గవర్నమెంట్ తప్ప ఏ ఇండివిజువల్ వచ్చేవాడు కాదు. ఇలా 1,00,000 కోట్లన్నా కూడా దే ఆర్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ హూ విల్ కమ్ అండ్ సెట్ అప్ దట్ ఇండస్ట్రీ. సో అండ్ టెక్నాలజీ ఈస్ చేంజింగ్ ద వే యూ లుక్ ఎట్ థింగ్స్. సో ఖచ్చితంగా కూడా నీడ్ బట్టి, అంటే ఇప్పుడు మనం చూడండి, ఎలక్ట్రిసిటీ వాజ్ ద బిగ్గర్ ఛాలెంజ్ దాన్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, కరెంట్ లేదు. సో వీ లుక్డ్ ఎట్ వేరియస్ వేస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. హైడ్రో ఎలక్ట్రిసిటీ అయితేమి, సోలార్ ఎలక్ట్రిసిటీ అయితేమి, విండ్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అలాంగ్ విత్ రెగ్యులర్ దిస్ థింగ్. టుడే ఆంధ్రప్రదేశ్ ఈస్ ఏ ఎనర్జీ సర్ప్లస్ స్టేట్. ఓకే, మనం నాట్ ఓన్లీ డూ మీట్ అవర్ నీడ్స్, వీ కెన్ సెల్ ఆల్సో ఎనర్జీ. ఓకే, సో ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం we can solve all these problems, whether it is energy, whether it is water, whether even it is our basic infrastructure like roads and other things. We need interior roads చాలా అవసరం. మన సేపు హైవేసే కాదుగా, మనం ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క దీనికి కూడా కనెక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ సీ ద డిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ మేకింగ్. ఎప్పుడు జీవితంలో రోడ్డు చూడని వాళ్ళకి, గిరిజన తండాలకి రోడ్లు ఇస్తున్నారు. అంటే only a person who really cares from the core depth of his heart will do these things. అండ్ ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా సార్, లైక్ క్యాంపెయినింగ్ టైంలో నేను ఒక బామ్మగారు చెప్పారనమాట, ఒక యంగ్స్టర్ కూడా చెప్పాడు. ఇప్పటిదాకా ఆవిడ చాలా ఏజ్ ఉంటుంది ఆమెకి తెలిసి ఇప్పటిదాకా ఏ పొలిటీషియన్ వాళ్ళ ఊర్లోకి ఒకసారి కూడా రాలేదంట, ఏ ఒక్క లీడర్ అసలు రారు. అంటే నీకు పోవడానికి దారి లేదు కదా, నడవాలి, 5 కిలోమీటర్లు నడవాలి. నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియా, భయంతో చేస్తారు. ఏ భయం, ఏ భీతి లేకుండా నేను పోతాను, నేను ప్రజల కోసం ఉంటాను, నేను చూస్తాను అని చెప్పి వెరీ, అంటే కళ్యాణ్ గారు చాలా యూనిక్ నాయకుడు. ఈవెన్ అరకులో ఆయన తిరిగినప్పుడు కూడా నాకు అదే షాకింగ్ అనిపించింది. ఒకటే చోట రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అండ్ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళని మీ డిస్కషన్స్ కనిపించి చంపేసిన స్పాట్స్ కూడా తిరిగారు కదా ఆయన చుట్టూ ఏరియాస్ అన్ని కూడా. అంటే ఆయనకి నేను ప్రజల కోసం ఉన్నాను ఆయన చాలాసార్లు అంటుంటాడు, నేను దీంట్లో చావుకు రెడీ అయ్యి వచ్చాను అని. అందరూ ఏదంటే ఒక డ్రామానో లేకపోతే ఒక డైలాగ్ అనుకుంటారు. ద ట్రూత్ ఈస్ రెడీ, దేనికి జంకడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.